హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన మినీ డూప్లెక్స్ హౌస్ చూద్దామండి. ఇది ఓన్ గా కట్టించుకున్న హౌస్ అండి. వీళ్ళకి వేరే ప్రాపర్టీ రావడం వల్ల ఈ హౌస్ అయితే అమ్మేస్తున్నారండి. చాలా మంచి ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ వచ్చి అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించుకున్నారు. ఇది ఓన్ బిల్డింగ్ అండి, అంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ అండి. మనకి డైరెక్ట్ ఓనర్ అండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది, హౌస్ ఎంత చెప్తున్నారు అన్ని కూడా వీడియోలో క్లియర్ గా చెప్తానండి. అలాగే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం మీకు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడొచ్చు, చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి ఫేసింగ్ 20 అండి, లోతు వచ్చి 57 అండి. 20x57 అండి. ఇది 125 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 2.5 సెంట్ల దాకా వస్తుందండి. మనకి బిల్డింగ్ అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే లోపల కూడా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. బైక్స్ కూడా పడతాయి. అలాగే పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా చూడొచ్చు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుందండి. టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. మనకు 9 feet హైట్ వరకు టేక్ డోర్ అయితే చేయించారండి. ఇందులోనే వీళ్ళు మెస్ డోర్ కూడా చేయించారు. మనకు పక్క డోర్స్ వచ్చి విండో డోర్స్, ఓపెనబుల్ డోర్స్ అండి. మెస్ డోర్ కూడా చాలా బాగుంది, దీనికి తగ్గట్టుగానే చేయించుకున్నారండి. మనకి ఇది వచ్చి డబుల్ డోర్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ వెబ్ సందు వచ్చి 2 అడుగులు అయితే ఇచ్చారండి. ఇది సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా లోపల చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. ఇక్కడ మోటార్ పాయింట్ అయితే ఇచ్చారు. లోపలికైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకు లోపలికంటే కానీ ఈ వే అయితే ఇచ్చారండి. లోపల యూజ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే పోతుంది, మంచి డిఫరెంట్గా అయితే ఇచ్చారండి. మనకి ఈ వే వచ్చి 5.5x6 అండి. ఈ వే దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి సెంటర్లో హాల్ అయితే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపలన్నీ కూడా ఒకటే ప్యాటర్న్ లో కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ డూప్లెక్స్ రీసేల్ హౌస్ అండి. జస్ట్ ఇలా ఒక 6 months అవుతుంది అంటే మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్. వీళ్ళకి వేరే ప్రాపర్టీ రావడం వల్ల మనకి ఈ హౌస్ అయితే సేల్ పెట్టారండి. మనకి హాల్లో సెంటర్లో ఇక్కడ పైకి అయితే డూప్లెక్స్ హౌస్ కాబట్టి స్టేర్ కేస్ అయితే ఇచ్చారు. స్టేర్ కేస్ కూడా చాలా బాగా ఎక్కించారండి. స్టేర్ కేస్ పక్కన టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ కూడా చాలా చిన్నదే చేయించారు. టీవీ యూనిట్ డిజైన్ కూడా చూడొచ్చండి. ఈజీగా 60 inches టీవీ అయితే పడుతుంది. ఇక్కడ ల్యాండింగ్ కింద ఈ స్పేస్ వచ్చింది కదండి. ఇక్కడ మనకి ఇన్వర్టర్ పెట్టుకున్నాక వాష్ స్పేస్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఈ ప్లేస్ అంతా కూడా మనకి హాల్ కింద అయితే వాడుకోవచ్చు. ఈ ప్లేస్ లో మనకి ఎల్సెప్ సోఫా సెట్ చేసుకుంటే బాగుంటుందండి. మనకి నార్త్ అండ్ సౌత్ వెబ్ కి 2 విండోస్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా వుడ్ తోనే చేయించారండి. ఇంక్లూడింగ్ గుమ్మాలు కూడా వుడ్ తోనే చేయించారు. మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 14.5x11 అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. ఈ కబోర్డ్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇది లెంట్ లైట్ వరకు మన కబోర్డ్స్ అయితే చేయించారు. సీలింగ్ హైట్ వరకు అయితే చేయించలేదు. ఇది మ్యాటివ్ ఫినిష్ తో మన డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేస్తారు. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే యూజ్ చేస్తారు. మన బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. మనకు నార్త్ వైపు కూడా ఒక విండో అయితే ఇచ్చారు. ఆ డోర్ వెనకాల ఇచ్చారండి. దీనికి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే తీసుకున్నారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. మనకు వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. వాష్రూమ్ దగ్గర అయితే గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేస్తారు. ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4.5x8 అండి. లోపల యూజ్ ఫ్లోర్ టైల్ డిజైన్ కానీ వాల్ టైల్స్ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి. లోపల సూట్ స్టాప్స్ అని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, మనకు లోపల స్విచెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచెస్ అయితే యూజ్ చేస్తారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేస్తే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారండి. ఎందుకంటే ఇది ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి. ఈ ఇల్లు ఎక్కడ ఉందన్న దానికోసం మాట్లాడుకుంటే మనకు హౌస్ అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకు హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ అచ్చంపేటలో అయితే ఉంటుందండి. అచ్చంపేట జంక్షన్ అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే సర్పవరం జంక్షన్ కానీ SRNT మాల్ కానీ ఇక్కడికైతే జస్ట్ బిల్డింగ్ దగ్గర నుంచి 3 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ కానీ ఇచ్చారండి, పెద్దదిగానే వచ్చింది. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారు. సౌత్ అండ్ ఈస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గానే ఉంది. కిచెన్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 8x10 సైజులు అయితే ఇచ్చారండి. మనకి బిల్డింగ్ సెంటర్లో ఇక్కడ స్టేర్ కేస్ అయితే ఇచ్చారండి. స్టేర్ కేస్ కూడా చాలా బాగా ఎక్కించారు. అంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మనకి స్టెప్స్ ప్రతి దానికి కూడా ప్రాపర్ లైటింగ్ అయితే యూజ్ చేస్తారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి నైట్ టైం అది కూడా యూజ్ చాలా బాగుంటుందండి ఇలా దిగడం వల్ల. మనకి SS రైలింగ్ అయితే యూజ్ చేశారు. కింద అయితే గ్లాస్ అయితే యూజ్ చేశారండి. స్టేర్ కేస్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు. మనకి పైన సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. శాండిల్ లైట్ డిజైన్ అయితే బాగుంది.
అలాగే మన స్టెప్స్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఈ వాల్కి అయితే మనకు డాట్లకి ఇది సివిల్ వర్క్ అయితే చేయించారండి. పికాక్ డిజైన్ చేయించారు కదా, ఇది టోటల్గా వాల్ పేపర్ లాంటిది కాదండి. ఇది డైరెక్ట్గా స్ట్రెచర్ పెయింట్ టైప్ అయితే వీళ్ళు సిమెంట్ అయితే చేయించారండి. ఇదంతా కూడా ఆర్ట్ వర్క్ అండి, చాలా బాగా చేయించారు. మీరు కూడా ఏమన్నా ఇలాంటి కన్స్ట్రక్షన్ ఉంటే ఇలాంటి టైప్ చేయించుకుంటే చాలా న్యాచురల్గా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి స్టేర్ కేజ్ డిజైన్ అయితే ఫుల్ వ్యూ అయితే ఒకసారి చూడండి. మనకి స్టేర్ కేజ్ అయితే చాలా బాగా ఎక్కించారండి. మనకి పైన అది సామాన్లు అయితే మార్చుకునేటప్పుడు అయితే చాలా బాగా ఫ్రీగా మూవ్ అవుతుందండి. ఇక్కడ యూచన్ ఆర్ట్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. ఇక్కడ యూచన్ శాండిల్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్ మనకి మెయిన్ డూప్లెక్స్ హౌస్ అంటే స్టేర్ కేజ్ అయితే చూసుకోవాలండి. స్టేర్ కేజ్ అయితే చాలా బాగా చేయించారు. స్టెప్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి. మనకి పైన కూడా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఈ బెడ్రూమ్ కూడా సేమ్ కింద బెడ్రూమ్ వచ్చినట్టుగా 14.5x11 అండి. సేమ్ ప్యాటర్న్ అయితే చేయించారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే తీసుకున్నారండి. కబోర్డ్ కి యూజ్ చేసిన సీట్స్ అయితే మారినాయండి. ఇది కూడా మ్యాటిక్ ఫినిష్ తో సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ కూడా నార్త్ వైపు ఒక విండో అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడ ఏమైనా ల్యాప్టాప్ వర్క్ అని సిస్టమ్ వర్క్ అని చేసుకున్న పాయింట్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇంక ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే డైరెక్ట్ ఓనర్స్ చెప్పడం వచ్చి 72 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 72 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. మనకు డైరెక్ట్ ఓనర్స్ అయితే చెప్తున్నారండి. మీకు హౌస్ నచ్చితే డైరెక్ట్ ఓనర్స్ దగ్గర మీకు సిట్టింగ్ అయితే పెడతామండి. మీకు నచ్చిన ప్రైస్ అడిగి ఇద్దరికి కూడా మంచి ప్రైస్ అయితే సెట్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ మనకి పైన కూడా ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా చిన్న సోఫా సెట్ లాంటిది యూజ్ చేసుకుని మనం టీవీ కూడా చూడొచ్చండి. మన ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్ కూడా సోఫా సెట్స్ అవి వేసుకుని మనం అయితే ఇక్కడ టీవీ యూనిట్ యూజ్ చేయొచ్చండి. వర్క్ వైస్ అయితే వీళ్ళు ఓన్గా చేయించుకున్నారండి. ఇది సేల్స్ బిల్డింగ్ అయితే కాదు, వీళ్ళు ఓన్గా కట్టించుకున్న బిల్డింగ్ అండి. ఫ్రెండ్స్ మనకు పైన ఒక రూమ్ కింద అయితే ఇచ్చారు. పక్కన పూజా రూమ్ కూడా తీసుకున్నారు. ఈ పూజా రూమ్ కూడా చూద్దామండి. ఈ పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడైతే చిన్న గెస్ట్ రూమ్ కింద అయితే ఇచ్చారండి. ఈ రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 7x8 సైజులు అయితే ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. చిన్న కబోర్డ్ కింద అయితే తీసుకున్నారు. ఇది మన గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి, లేదంటే ఒక లివింగ్ హాల్ ఈ టైప్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. మనకు అవుట్ సైడ్ బాల్కనీ అయితే ఇచ్చారు. మనకి ఎలివేషన్ లో చూసాం కదా గ్లాస్ అండి. మనకి పైకి వెళ్ళడానికైతే స్టెప్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద అయితే ఇస్తానండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. నీట్గా వీడియో తీసి ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే డైరెక్ట్ ఓనర్ అండి. మీకు హౌస్ నచ్చితే డైరెక్ట్ ఓనర్స్ అయితే మాట్లాడుకోవచ్చండి. ఎవరు కూడా మధ్యవర్తులు అయితే మధ్యలో ఎవరు లేరండి. డైరెక్ట్ ఓనర్ అండి. ఇంటికైతే మనకు లోన్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఏరియా అయితే చాలా బాగుందని ఒకసారి అయితే చూడండి. దీని ఆపోజిట్ లోనే పెద్ద లేఅవుట్ కూడా వేస్తున్నారండి.